దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 70 ఎకరాలు ఒకటే బిట్టు. 70 ఎకరాలు ఒకటే బిట్టు. అక్కడ 10 ఎకరాలు, ఇక్కడ 10 ఎకరాలు అలా కాదండి ఈ ల్యాండ్. 70 ఎకరాలు ఒకటే బిట్టు. ఈ ల్యాండ్ చెల్లుపు వెలుగొండ ప్రాజెక్టు కాలువ ఆనుకొని వస్తుంది. నేను చెప్పేది మీరు వినొద్దు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 70 ఎకరాలు ఒకటే బిట్టు. పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు ఐ యామ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్ చాలా తక్కువకు వస్తుందండి రేటు. వీళ్ళకి డబ్బులు అవసరమై ఈ ల్యాండ్ అమ్మడం జరుగుతున్నది. ఈ ల్యాండ్‌కు సంబంధించిన వ్యక్తి ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ ఆన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అది మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేశారు. అవును సార్. ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 70 ఎకరాలు సార్. 70 ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్ సార్. 70 ఎకరాలు ఒకటే బిట్టు. ఉమ్. ఓకే. ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా? ఇది ఆ గ్రామం నుంచి 200 మీటర్లు ఉంటుంది సార్ ల్యాండ్లోకి. ఒక గ్రామం నుండి 200 మీటర్లు ఈ ల్యాండ్ దగ్గరలో ఉంటుంది. అవును సార్. అంటే గ్రామానికి దగ్గరే. అవును. ఓకే సార్. ఈ ల్యాండ్లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్? బోర్లు ఏం లేదు సార్. కాకపోతే పక్కన ఇది కెనాల్ పోతుంది సార్. అంటే ఏం కెనాల్ సార్? వెలుగొండ ప్రాజెక్టు. వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ పోతుంది. అంటే ఈ ల్యాండ్కి ఈ కాలువకి ఎంత దూరం ఉంటుంది? 200 మీటర్లు ఉంటుంది. అంతేనా? అంతే సార్. ఓకే సార్. వెరీ గుడ్ సార్. అట్లయితే అంటే ఈ 70 ఎకరాల ల్యాండ్కి వెలుగొండ ప్రాజెక్టు కాలువకి 200 అడుగులే. ఉమ్. అంటే చాలా దగ్గర. అవును. ఓకే సార్. మొత్తం 70 ఎకరాలు ఒకటే బిట్టు. 70 ఎకరాలు సార్. ఓకే సార్. ఇప్పుడు దీంట్లో ప్రజెంట్ బోర్లు ఏమైనా ఉన్నాయి ఈ 70 ఎకరాల ల్యాండ్లో ఏమన్నా? బోర్లు ఏం లేదు సార్. జామ మొలకలో కటింగ్ అయిపోయింది. ఓకే. అంటే ఈ ఫస్ట్ జామ వేశారు, ఆ జామాయిలో ఒకసారి కటింగ్ చేశారు. అవును. ఇది రెండోసారికి పెరుగుతుంది ఇలాంటి ఈ జామాయి. అవును. అవును సార్. ఓకే సార్. నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయిల్ సార్ ఇది? రెడ్ సాయిల్ సార్. ఫుల్ రెడ్డా లేకపోతే ఎట్లా? ఫుల్ రెడ్ సార్. నేల వచ్చి ఫుల్ రెడ్ సాయిల్. ఉమ్. ఈ 70 ఎకరాల ల్యాండ్లో కరెంట్ ఉందా సార్? కరెంట్ లేదు సార్. పక్కన ఉంది సార్. అంటే ఈ 70 ఎకరాల పక్కన ఉంది కరెంటు. పక్కన ఉంది. మన 70 ఎకరాలు అయితే లేదు. లేదు. అంటే ఆ పక్కనే ఉంది కాబట్టి ఒక స్తంభం వేసుకుని లాక్కుని సరిపోద్ది. మనం ఒక స్తంభం వేసుకొని. అవును సార్. అంతే, ఒక స్తంభం వేసుకొని లాక్కోవచ్చు. ఓకే. బోర్లు వేస్తే నీళ్లు పడతాయి సార్ మామూలుగా? నీళ్ళు పడతాయి సార్. అంటే యాక్చువల్గా ఏంటంటే రేపు వెలుగొండ ప్రాజెక్ట్ కాలం వచ్చిందంటే వాటర్ బోర్లు అవసరం లేదంక. అవును. ప్రజెంట్ అయితే బోర్లు వేసుకుంటే వాటర్ పడతాయి. వాటర్ పడతాయి. ఈ చుట్టుపక్కల ల్యాండ్లో ఏమేమి పంటలు వేస్తున్నారు సార్? చుట్టుపక్కలంతా జామాయి మొలకలే సార్. మొత్తం జామ వేస్తున్నారు. కాలువ పడితే వీళ్ళు పైరు వేసుకునే దానికోసం ఆగినరు. సార్ అందుకోసం. ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ సార్? రిజిస్టర్ సార్. ఈ ల్యాండ్ వీళ్ళు కొనరా లేకపోతే పిత్రాజితమా? కొనుగోలు సార్. కొనుగోలు. ఈ ల్యాండ్ ఓనర్లు ఎంతమంది సార్ ఈ ల్యాండ్కి? ఇద్దరు సార్. ఇద్దరు ల్యాండ్ ఓనర్లు. ఉమ్. ఓకే. సో ఈ మట్టి రోడ్డు ఎన్ని అడుగులు రోడ్డు ఉండొచ్చు మన కారు వెళ్ళటానికి? 20 అడుగులు. 20 అడుగు అంటే 20 అడుగులు 20 అడుగులు పెద్ద రోడ్డు, ఇబ్బంది ఏం లేదు. అవును. డైరెక్ట్ కార్ సేలోకి వెళ్ళిపోతుంది. కారు సేవలోకి వెళ్ళిపోయింది. ఒక విలేజ్ నుండి 200 మీటర్లు అంటే ఈ ఊరు కూడా కనిపిస్తుంటుంది కదా సార్ మనకి? ఊరు పక్కన ఉంది. కాకపోతే చిల్ల చెట్లు అడ్డం ఉన్నాయి వీడియో తీయాలంటే. అంటే యాక్చువల్గా చెల్ల చెట్లు కొట్టేస్తే ఊరు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఊరు కనిపిస్తుంది. కానీ చెల్ల చెట్లు ఉన్న దాని వల్ల మనం వీడియో తీయడానికి కూడా మనకు కుదరట్లేదు. అవునవును.
ఓకే సార్, వెరీ గుడ్ సార్. సో వీళ్ళు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు మనకి? 2 నెలలు సార్. 2 మంత్స్ టైం ఇస్తారు. 2 మంత్స్. ఇంకేదైనా గట్టి కూర్చుంటే 3 నెలలు ఇవ్వచ్చా సార్? 3 నెలలు ఇవ్వరు సార్, ఇప్పుడంతా 2 నెలలు సార్. ఇప్పుడు అందరూ 2 మంత్సే ఇస్తున్నారు, ఉమ్. 3 నెలలు ఎవరు ఇవ్వట్లేదు. ఏమో 10 రూపాయలు అమౌంట్ కొద్దిగా ఎక్కువ కడితే ఏమో ఇస్తారేమో. అదేలే, మనం ఏదైనా అగ్రిమెంట్ ఎక్కువ 1/4 కాకుండా ఎక్కువ అమౌంట్ కడితే ఇస్తారు. టైం ఇవ్వచ్చు. అవును. దాని గురించి మాట్లాడదాము. ఉమ్. ఓకే సార్, నెంబర్ 1 నేల అయితే ఫుల్ రెడ్ సాయిల్. ఫుల్ రెడ్. సార్ ఈ ల్యాండ్లో వచ్చేలోపు బోర్లు ఏం లేవన్నారు కదా, బోర్ వేస్తే ఎన్ని అడుగులు పడవచ్చు? 100 లోపే పడదు సార్. ఎందుకని తక్కువ సార్? అంటే పక్కన వెలుగుడు ప్రాజెక్ట్ ఉందనా? కాలువ దగ్గరలో ఉంది, నేల మంచి సాయిల్ కాబట్టి రాయి ఏమి తగలదు. ఓహో, మెత్తటి నేల కాబట్టి ఎమ్మటే వాటర్ అనేది పుషింగ్ వచ్చేస్తా బయటికి. అవునవును. ఓకే, 100 అడుగుల్లోనే వాటరు. ఉమ్. అంటే వెలుగొండ ప్రాజెక్ట్ కాలువ వస్తే ఇంకా రేట్లు మామూలుగా ఉండవు సార్ అటైతే. రేటు పెరిగిపోతుంది, పెద్ద పోయింది సార్ రేటు. ఎకరం 10 లక్షలని ఇచ్చేవాళ్ళు లేరంటారా ఇంకా? అవును. ఇప్పుడు అంత పెద్ద బిట్లు లేవు సార్ అసలుకి. అదే పెద్ద బిట్లు అనేది లేవు అసలు. మెయిన్ పెద్ద బిట్లు లేవు, అంత పెద్ద సాయిల్ లేదు, అసలు ఒకే బిట్ అనేది లేదు అసలు. అసలు మెయిన్ ఏంటంటే ఒకటే బిట్ అసలుకి. మెయిన్ ఒకటే బిట్ కాబట్టి అంత పెద్ద బిట్ ఆ ఏరియాలో లేదు. అవును. ప్లస్ ఏంటంటే మెయిన్ వచ్చేలోపు వెలుగొండ ప్రాజెక్టు కాలువకి 200 అడుగుల్లో ఉంది. సో అందువల్ల రేపు ఈ వెలుగొండ ప్రాజెక్ట్ వస్తే 10 లక్షలన్నా ఆశ్చర్యం లేదంటారు. అసలు ఇవ్వకపోవచ్చేమో. అవును సార్, ఇప్పుడు ఎక్కడ సార్, ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ దొరక అసైన్మెంట్ రిజిస్టర్ పెట్టింది సార్ ఈ మధ్య. ఓకే. ఇప్పుడు అసైన్మెంట్ ఉన్న 1-2 చేసేసుకుంటారు కదా. అవును సార్, అవునవును. అది వెలుగొండ ప్రాజెక్ట్ కాలువ వస్తుంది కాబట్టి. అదే సార్. సార్ ఇది మన ల్యాండ్ అయితే పక్క రిజిస్ట్రేషన్ కదా సార్? అవును సార్, పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. బ్యాంక్ లోన్ వస్తాయి. ఓకే, డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఈ ల్యాండ్ వచ్చి ఏ జిల్లా వస్తుంది సార్? ఈ ల్యాండ్ ప్రకాశం జిల్లా హనుమంతులపాడు మండలం. సార్ ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్? ఉమ్మనపల్లి విలేజ్. ఓకే, ప్రకాశం జిల్లా హెచ్ఎంపాడు మండలం అంటే హనుమంతుడిపాడు మండలం, అవునా సార్? అవును, అవునవును. విలేజ్ పేరేంటి సార్? ఉమ్మనపల్లి. ఉమ్మనపల్లి విలేజ్ కిందకు వస్తుంది ఈ ల్యాండ్. అవును. ఓకే, 70 ఎకరాలు ఒకటే బిట్టు. ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? సార్ 7 చెప్తున్నారు, కూర్చుంటే కొద్ది తగ్గుతారు సార్. అదే 7 లక్షలు చెబుతున్నారు వాళ్ళు. సో మనకు కావాలి అని చెప్పేస్తే కొంచెం అటు ఇటు తగ్గుతారు. అవును. 7 లక్షలు ఫైనల్ రేట్ అయితే కాదు. ఫైనల్ అయితే కాదు సార్. ఫైనల్ అయితే కాదు, కొంచెం అటు ఇటుగా అవుతుంది. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. అయితే థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే.